వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కాలయాపన తప్ప ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించటం లేదన్నారు. అధికారం చేపట్టి ఈ 6 నెలల్లో పండుగలు పబ్బాలు పేరు చెప్పి ఈ పథకం అమలును దాటివేశారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. కొత్త బస్సులు కొంటున్నామంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చారని, కానీ ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని ఆమె విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేయాలని అన్నారు. శనివారం విజయవాడలోని ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ, మహిళలకు ఫ్రీ బస్ పథకం అంశంపై సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె సూటిగా నిలదీశారు. చిన్న పథకం అమలుకు కొండంత కసరత్తు దేనికోసం అంటూ ఈ పథకం అమలుపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈ పథకం అమలు చేసి చూపించారని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారన్న విషయాన్ని సైతం వైఎస్ షర్మిల ప్రస్తావించారు. ఈ పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లను కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేసుకున్నాయని వివరించారు. జీరో టికెట్ల కింద నెలకు 300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వటానికి మీ ప్రభుత్వం వద్ద నిధులు లేవా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ సందర్భంగా వైఎస్ షర్మిల నిలదీశారు. మహిళల భద్రతకు మీ మనసు రావటం లేదా అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈ పథకం అమలుకు తాము ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటంటూ సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీసే ప్రయత్నం చేశారు. కనీసం నూతన సంవత్సరం కానుకగా అయినా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూచించారు.